హాయ్ ఫ్రెండ్స్. 2023లో జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నికల్ లెక్చరర్స్ అండ్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ అని 4 రకాలైనటువంటి నోటిఫికేషన్ని ఈ లెక్చరర్స్ నియామకాల కోసం ఇవ్వటం జరిగింది. సో అది మనందరికీ తెలిసిన విషయమే. సరే, 2024లో ఎలక్షన్లు, ఆ తదనంతరం రకరకాల కారణాలతో అవి వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి న్యూస్ ఏమిటి అంటే, ఆ నోటిఫికేషన్లు అన్నింటినీ రేపు 12వ తారీఖున విడుదల చేసి జాబ్ క్యాలెండర్లో పొందుపరిచినట్టుగా స్పష్టమవుతుంది. సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం జూన్ 2025లో పరీక్ష నిర్వహించబడే అవకాశం కనిపిస్తుంది. సో ఇటువంటి అంశాల నేపథ్యంలో లెక్చరర్ పోస్టులో విజయం సాధించి మీ కెరీర్ని స్థిరపరచుకునేందుకు ఎటువంటి గైడెన్స్ కావాలో అది ఇప్పుడు ఈ వీడియో ద్వారా అందించబోతున్నాను. కాబట్టి జూన్ 2025 అంటే మనకి హార్డ్లీ తిప్పి కొడితే అది ఒక 25 రోజులు, అంటే సుమారుగా, సరే ఇవన్నీ తీసేసిన 5.5 months టైం ఉంది. సో మీ అందరికీ అందులో గమనించుకోవాల్సింది, పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ అని ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్లో 150 మార్కులు, పేపర్ 2లో 150 ప్రశ్నలే కానీ 300 మార్కులు. సో ఈ ప్రిపరేషన్కు సంబంధించి బేసిక్ లెవెల్ థాట్ ఎలా ఉండాలంటే, సబ్జెక్ట్ పేపర్లో 300 మార్కులకు కాబట్టి ఆ 300 మార్కుల్లో ఎక్కువ మార్కులు సాధించాలి అనే పట్టు ఉండాలి. ఎందుకంటే ఈచ్ బిట్కి మనకి డబుల్ ద మార్క్స్ వస్తాయి కాబట్టి. ఓకే, అదే సందర్భంలో జనరల్ స్టడీస్ పరిస్థితి ఏమిటి అని అంటే, మీరు గతంలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల వీడియోలు జూనియర్ లెక్చర్లుగా, డిఎల్స్గా మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఎవరైతే కేవలం సబ్జెక్ట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే పోటీదారులతో ఈ స్థాయికి వస్తారు, అంటే ఈక్వల్ లెవెల్కి వస్తారు సబ్జెక్ట్ ద్వారా. కానీ సెలక్షన్ లెవెల్ కావాలి అంటే జనరల్ స్టడీస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. నా అబ్జర్వేషన్, గతంలో గ్రూప్ 2 లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు సెలక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఆప్షనల్ పేపర్ బాగానే, కన్సర్న్ సబ్జెక్ట్లో బాగానే ఉంటారు, ఇటు జనరల్ స్టడీస్లో బలంగా ఉంటారు. అందువల్ల మిత్రులకు నేను ఈ 5 నెలల కాలంలో మీరేం చేయాలి అన్న దాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. డెఫినెట్లీ మీ సబ్జెక్ట్ వర్త్ 300 మార్క్స్ కాబట్టి, సపోజ్ మీరు ఒక 10 hours చదవగలను అనుకుంటే ఒక 6 hours వరకు మీ కన్సర్న్ సబ్జెక్ట్, అంటే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ పెట్టండి. మిగిలిపోయిన జనరల్ స్టడీస్ పార్ట్లో ఒక 4 hours టైంని స్పెండ్ చేయండి. సో అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. తర్వాత ఒక 2-3 months అయిన తర్వాత, మొత్తం 5 months ఉంది కదా, మీరు ఈ ప్రిపరేషన్ ఈక్వల్ చేయాలి. అంటే జనరల్ స్టడీస్ అండ్ మీ కన్సర్న్ సబ్జెక్ట్ని రెండింటిని ఈక్వల్, సపోజ్ 10 hours చదువుతారనుకుంటే 5 hours పెంచండి. అలా పెంచడం ద్వారా మీరు మీ సబ్జెక్ట్తో పాటు విశాలమైనటువంటి ఈ జనరల్ స్టడీస్ మీద కూడా పట్టు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఐ థింక్ నేను చెప్పిన టెక్నిక్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక చివరి నెల వస్తే మీ సబ్జెక్ట్ ఎక్కువ ప్లాన్ చేసుకుని జనరల్ స్టడీస్ని తగ్గించండి. ఇప్పుడు ఆ జనరల్ స్టడీస్లో ఏ ఏ విభాగాలు ఉంటాయి, దానికి సంబంధించింది మనం నేర్చుకుందాం. ఈ జనరల్ స్టడీస్ని లక్ష్యాన్ యాప్ వాళ్ళు కేవలం 1299 రూపాయలకి, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా, మీ ఎగ్జామ్ అంటే జూన్ ఎండింగ్ వరకు, జూలై వరకు వాళ్ళు ఒక డ్యూరేషన్ పెట్టుకుని మీకు దాదాపుగా సంక్రాంతి ఆఫర్గా ఇస్తున్నారు. ఓకే, రైట్. ఈ సంక్రాంతి ఆఫర్గా వస్తున్నటువంటి ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోగలిగితే చాలా తక్కువ రేటుకి 1299 అంటే చాలా డెడ్ రేట్ ఇచ్చినట్టు. సో దాన్ని ఉపయోగించుకోండి, బాగా ప్లాన్ చేసి చదవండి, ఆటోమేటిక్గా మీకు చాలా మంచి అవకాశాలు కలుగుతాయి. సో ఇక్కడ మనకి డ్రాఫ్ట్ క్యాలెండర్ వచ్చిన దాంట్లో ఈ విధంగా జేఎల్స్, డిఎల్స్ సంబంధించి ఒక షెడ్యూల్ అనేది ఇవ్వటం జరిగింది. అదే ఇక్కడ ప్రొజెక్ట్ చేయటం జరిగింది. ఇక మన జనరల్ స్టడీస్ అనే దాంట్లో సిలబస్లో ఏమేమి ఉంటాయని చూస్తే ఇవ్వండి. సో మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ది ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది మొత్తం మనకు 10 items ఉన్నాయి కాబట్టి 10-15 అనుకున్నా కానీ దీనిలోంచి కూడా 15 బిట్స్ వస్తాయి. అయితే అంత
యాక్యురేట్గా 15 అని డివైడ్ చేయరు, కొన్నిట్లో ఎక్కువ రావచ్చు, కొన్నిట్లో తక్కువ రావచ్చు. దీన్ని ఎవ్రీ డే మీరు ఒక 1 అవర్ ఈవినింగ్ టైంలో కరెంట్ అఫైర్స్ టైం కేటాయిస్తే ఇక్కడ మిగతా పార్ట్లో కూడా అవి ఉపయోగపడతాయి. ఓకే, దీనికి లక్ష్య అనే యాప్లో పర్ఫెక్ట్గా ఒక కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ కూడా పెట్టడం జరిగింది. సో దానివల్ల మీరు చక్కగా ఇవన్నీ ప్రిపేర్ అవ్వచ్చు. మీకు చివరి రోజు ఎగ్జామ్ వరకు కూడా వాటిని ఇందులో అందించడం జరుగుతుంది. తర్వాత జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, వీటికి సంబంధించిన బేసిక్ స్కూల్ బుక్స్ చదువుకోండి. వాటిని జాగ్రత్తగా చదువుకుంటే సరిపోద్ది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నాడు. ఇది నిజానికి లోతైంది, ఓకే, కానీ చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్లాన్ చేసి చదవండి. లక్ష్య అనే యాప్లో ఇవన్నీ కూడా మీకు ఐటమ్ వైజ్గా ఇవ్వడం జరిగింది. థర్డ్ ఐటమ్ హిస్టరీ ఆఫ్ ఇండియా. అబో, చాలా బోర్ కొట్టేస్తుంది సైన్స్ అభ్యర్థులకి. ఓకే, దాంట్లో పర్టికులర్గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, భారత జాతీయోద్యమాన్ని అధికంగా ప్రస్తావించాడు. అయితే ఇక్కడ గమనించండి, హిస్టరీ ఆఫ్ ఇండియాలో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఇవ్వబడ్డాయి. అంటే ఇక రాజవంశాల వారీగా చదవాలి. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలను చదవమన్నాడు. అదేవిధంగా విత్ ఏ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో జాతీయోద్యమం ఎలా ఉంది, ఇది కొంచెం హెవీ సబ్జెక్ట్ కానీ తప్పదు. తర్వాత ఇది కూడా మీకు చక్కని వీడియోస్తో అందించడం జరిగింది. జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, రైట్. సో ఇండియా జాగ్రఫీ చదవాలి, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చదవాలి. ఇది మీరు అన్నిటికీ కూడా ముందు బేసిక్ లెవెల్ స్కూల్ బుక్స్ బాగా చదవండి. తర్వాత మీరు ఏదైనా బుక్ చదువుకోండి. ఈ యాప్లో అయితే మీకు అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ఇది కూడా చాలా లోతుగా ఉంటుంది. మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదనంగా మీకు ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అని కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్, ఇది చాలా విస్తృతమైన సబ్జెక్టు. అదేవిధంగా మీకు ఫిబ్రవరి 1 తారీఖున కొత్త ఎకనామిక్ సర్వే బడ్జెట్ రానుంది. ఆ అప్డేట్స్ కూడా చూసుకోవాలి. సో మీరు యాప్లోకి వెళ్తే వాళ్ళు ఐ థింక్ ఫిబ్రవరిలో వస్తే ఏప్రిల్ 15 కల్లా మీకు ఆ ఎకనామిక్ సర్వే బడ్జెట్ కూడా ఇస్తారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇది కొద్దిగా తక్కువ సబ్జెక్ట్, బట్ ఆర్ట్స్ విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది కూడా ఒక మాదిరి సబ్జెక్టే, కానీ ఇక్కడ 7-8 విభాగాల్లో మంచి మార్కులు తేవచ్చు. 6లో ఎంత కష్టపడ్డా డౌట్ఫుల్లే, కానీ 7th and 8thలో బాగా తెచ్చుకోవచ్చు. అలాగే లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ, లాజికల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా ఎనాలిసిస్. ఈ డేటా ఎనాలిసిస్కి లక్ష్య అనే యాప్లో చాలా విస్తృతంగా క్లాసులు ఇచ్చారు, వాటిని వాడుకోండి. ఓకే, సో ఇదండి మనకి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సిలబస్. దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీరు 90 నుంచి 100 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను మీకు, సబ్జెక్ట్లో ఈక్వల్ లెవెల్లో ప్లే చేసే ప్లేయర్స్ జిఎస్లో స్ట్రాంగ్గా లేకపోతే ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. అందువల్లనే గ్రూప్ 2, గ్రూప్ 1, యూపీఎస్సి ప్రిపేర్ అయ్యి ఇటు జేఎల్, డిఎల్, పిఎల్ రాస్తున్న అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు గతంలో చూసాం. కాబట్టి మీరు జనరల్ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కొన్ని స్మార్ట్ వేస్లో మీరు పార్ట్లుగా తీసుకుంటే చాలా చక్కని అవకాశం ఉంటుంది. ఐ థింక్ వీళ్ళు 12వ తారీఖు వరకు మీకు ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్కి సంబంధించిన లింక్స్ దీంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మీరు కష్టపడితే ఈ జనరల్ స్టడీస్లో ఉన్న డ్రాబ్యాక్ కూడా తొలగి మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, రాబోయే జేఎల్, డిఎల్, పిఎల్ని ఎదుర్కోవాలి, అలాగే టీటీడీ లెక్చరర్స్ ఎదుర్కోవాలి అనుకునే వాళ్ళకి జనరల్ స్టడీస్ పరంగా మేము ఇచ్చే సపోర్ట్. ఇక ఆప్షనల్ సబ్జెక్టు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు అసెస్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఇవ్వగలిగింది అయితే తక్కువ, రైట్. ఓకే, ఆల్ ది బెస్ట్. డిస్క్రిప్షన్లో చూసుకోండి, లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.